afternoon, students. Today my class is senior MME students. Today's topic is cooling system. Today's topic cooling system. Necessity of cooling system. Cooling system engine ki enduku avasaram. Necessity of cooling system. అసలు కూలింగ్ సిస్టమ్ అనేది ఎందుకు అవసరమైంది అన్నది తెలుసుకుందాం. సో కూలింగ్ సిస్టమ్ అనేది ఇంజన్లో సిలిండర్లో ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు ఉష్ణోగ్రత ఏర్పడుద్ది అనమాట. ఇంజన్ సిలిండర్లో ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది. అది ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ ఉత్పత్తి అవుతాయి అంటే సుమారు 2200 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఏర్పడుద్ది అనమాట. సో ఆ ఉష్ణోగ్రత వద్ద ఇంజన్లోని పార్ట్స్ సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉష్ణోగ్రత వద్ద ఏంది ఇంజన్లో పార్ట్స్ సీజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఆ ఉష్ణోగ్రతని తగ్గించడం కొరకు కూలింగ్ మీడియాని ఉపయోగిస్తారన్నమాట. సో అర్థమైందా? ఆ ఉష్ణోగ్రతను తగ్గించడం కొరకు కూలింగ్ సిస్టమ్ని ఉపయోగిస్తారు. మరొకసారి చెప్పుకుందాం. కూలింగ్ సిస్టమ్, నెసెసిటీ ఆఫ్ కూలింగ్ సిస్టమ్. కూలింగ్ సిస్టమ్ ఎందుకు మనకి అవసరం అంటే ఒక సిలిండర్లో ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు ఉష్ణోగ్రత ఉత్పత్తి అయింది అనమాట. అది సుమారు 2200 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది అనమాట. సో అప్పుడు ఏంది ఇంజన్లో ఉన్న పార్ట్స్ సీజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. మరియు లూబ్రికెంట్ ఆయిల్ దాని యొక్క విస్కాసిటీ సాంద్రతని కోల్పోతుంది అనమాట. సో అందువల్ల ఇంజిన్ సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సీజింగ్ ఇంజిన్ని వర్కింగ్ కండిషన్లో ఉండే విధంగా హీట్ని కంట్రోల్ చేయడానికి ఈ కూలింగ్ మీడియాని ఉపయోగిస్తాం అనమాట. అంతవరకు అర్థమైంది కదా స్టూడెంట్స్? అలాగే టైప్స్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్. టైప్స్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్ టైప్స్ ఆఫ్ కూలింగ్ సిస్టంలో ఫస్ట్ వచ్చేసరికి ఎయిర్ కూలింగ్ సిస్టమ్. ఒకటి ఎయిర్ కూలింగ్ సిస్టమ్, 2 వాటర్ కూలింగ్ సిస్టమ్, 3 లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ టైప్స్ ఆఫ్ కూలింగ్ సిస్టాలు 3 రకాలు. ఒకటి ఎయిర్ కూలింగ్ సిస్టమ్, 2 వాటర్ కూలింగ్ సిస్టమ్, 3 లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ఎయిర్ కూలింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. దిస్ ఈజ్ ఏ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ బొమ్మ అన్నమాట. ఈ డయాగ్రామ్లో వచ్చేసరికి మెయిన్ పార్ట్స్ వచ్చేసరికి వాల్వ్ ప్యాసేజ్ ఆర్ పోర్ట్ మరియు సిలిండర్, మెటల్ పిన్స్. ఇది ఎయిర్ కూలింగ్ సిస్టమ్. ఈ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అనేది 2 వీలర్స్లోనూ ఉపయోగిస్తారన్నమాట. 2 వీలర్స్ అనగా స్కూటర్స్, మోపెడ్స్ ఇలాంటి వాటిలో ఉపయోగిస్తారన్నమాట. వీటిని చిన్న చిన్న స్టేషనరీ ఇంజిన్స్లో కూడా ఎయిర్ కూలింగ్ సిస్టమ్ని ఉపయోగిస్తారు. ఈ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే సిలిండర్ హెడ్ చుట్టూరు మెటల్ పిన్స్ ఏర్పాటు చేయబడి ఉంటాయి. సిలిండర్ హెడ్ చుట్టూ మెటల్ పిన్స్ ఏర్పాటు చేయబడి ఉంటాయి. మనం ఎప్పుడైతే ఇంజిన్ని స్టార్ట్ చేసి వెహికల్ ముందుకు మూవ్ అయినప్పుడు ఎదురుగా వచ్చే గాలిని ఈ మెటల్ పిన్స్ గ్రహించి ఇంజన్ని కూల్ చేయడం జరుగుతుంది అనమాట. మనం ఎప్పుడైతే వాహనాన్ని స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళినప్పుడు ఎదురుగా వచ్చే గాలి ఈ మెటల్ పిన్స్ గ్రహించి ఇంజిన్ని కూల్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా స్టేషనరీ ఇంజిన్స్లో సిలిండర్ హెడ్ చుట్టూ ఈ ఎయిర్ వెళ్లకుండా వ్యాక్యూమ్ క్రియేట్ చేసే విధంగా కవర్ చేస్తూ ఎదురు ఫ్యాన్ కూడా బిగించి ఉంటుంది అనమాట. ఎదురు ఫ్యాన్ కూడా ఫిట్ చేసి ఉంటుంది. ఈ ఫ్యాన్ వల్ల ఫ్యాన్కి ఎదురు క్రాంక్
క్రాంక్ షాఫ్ట్కి డాంపర్ పుల్లికి డైనమో నుంచి ఫ్యాన్కి వీ బెల్ట్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే ఇంజన్ స్టార్ట్ చేస్తామో ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాన్ కూడా రొటేట్ అవుతుంది అన్నమాట. ఫ్యాన్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో దాని నుంచి వచ్చే గాలి ఇంజన్ గ్రహించి ఇంజన్ కూల్ అవడం జరుగుతుంది. ఈ ఇంజన్లో కూలింగ్ చాలా తక్కువగా జరుగుతుంది. ఎక్కువ వెంటనే కూలింగ్ తగ్గిపోకుండా లేట్ ప్రాసెస్లో కూలింగ్ తక్కువగా జరుగుతుంది అన్నమాట ఎయిర్ కూలింగ్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ కూలింగ్ సిస్టంలో రెండు రకాలు. సో వాటర్ కూలింగ్ సిస్టంలో రెండు రకాలు. ఒకటి థర్మోసైఫన్ సిస్టమ్, రెండు పంప్ సర్క్యులేషన్ సిస్టమ్. థర్మోసైఫన్ సిస్టమ్. థర్మోసైఫన్ సిస్టంలో వచ్చేసరికి పార్ట్స్ రేడియేటరు, హోస్ పైప్స్, ఇంజిన్. దిస్ ఈజ్ ఏ రేడియేటర్ అనమాట. ఇది రేడియేటరు, ఇది ఇంజిన్, ఈ హోస్ పైప్స్. ఎప్పుడైతే ఈ థర్మోసైఫన్ సిస్టంలో వర్కింగ్ ఎలా ఉంటుందా అంటే ఓకే స్టూడెంట్స్, థర్మోసైఫన్ సిస్టమ్. ఈ థర్మోసైఫన్ సిస్టమ్ వర్కింగ్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మనం రేడియేటర్లో వాటర్ నింపుతామో పైన ప్రెషర్ క్యాప్ ఉంటుంది. ఇందులో వాటర్ నింపినప్పుడు ఈ కాపర్ ట్యూబ్స్ గుండా లోయర్ ట్యాంక్ నాకు వాటర్ చేరుతాయి. ఇది అప్పర్ ట్యాంకు, ఇది లోయర్ ట్యాంకు, ఇది డ్రైన్ ప్లగ్. ఎప్పుడైతే వాటర్ని మనం అప్పర్ ట్యాంక్లో నింపినప్పుడు కాపర్ ట్యూబ్స్ ద్వారా కిందకి చేరుతాయి. ఇది ఇంజిన్ అన్నమాట. ఇంజిన్లోని వాటర్ జాకెట్, సిలిండర్ హెడ్ చుట్టూ వాటర్ జాకెట్స్ అరేంజ్ చేయబడి ఉంటుంది. దీని వర్క్ ఎలా ఉంటుందంటే, వేడి చల్లనీటి సాంద్రత మధ్య తేడా ద్వారా ఇది వర్కింగ్ జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఇంజిన్ స్టార్ట్ చేస్తామో సిలిండర్ హెడ్లోని వాటర్ వేడయ్యి కదలిక స్టార్ట్ అయ్యి ఈ హోస్ పైప్ ద్వారా రేడియేటర్ యొక్క అప్పర్ ట్యాంక్ వరకు చేరుతాయి. ఎప్పుడైతే మనం ఇంజన్ స్టార్ట్ చేస్తామో లోపల వాటర్ జాకెట్స్లో వాటర్ సర్క్యులేట్ అవుతూ ఇంజిన్ యొక్క హీట్ను గ్రహించి వాటర్ హీట్ అయ్యి ఆ హీట్ వాటర్ అనేది హోస్ పైప్ ద్వారా రేడియేటర్ యొక్క అప్పర్ ట్యాంక్ వరకు చేరుతాయి అన్నమాట. అప్పుడు అప్పర్ ట్యాంక్ వరకు చేరినప్పుడు ఆటోమేటిక్గా కాపర్ ట్యూబ్స్ ద్వారా లోయర్ ట్యాంక్ నాకు వాటర్ సర్క్యులేట్ అవుతాయి అన్నమాట. కాపర్ ట్యూబ్స్ ద్వారా లోయర్ ట్యాంక్ నాకు సర్క్యులేట్ అయినప్పుడు ఈ ఎదురుగా ఉన్నటువంటి కాపర్ ట్యూబ్స్ వెనుకున్నటువంటి ఫ్యాన్ గాలి తగిలి కాపర్ ట్యూబ్స్ వాటర్ని చల్లబరిచి లోయర్ ట్యాంక్లో ఉన్న వాటర్ జాకెట్స్కి వాటర్ని పంపిస్తాయి అన్నమాట. ఇదే విధంగా మరలా వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇందులో వాటర్ పంప్ అనేది ఈ సిస్టంలో ఉపయోగించరు. ఇందులోని పార్ట్స్ ఇంజిను, రేడియేటరు, ఫ్యాను ఉంటాయి అన్నమాట. ఇలా ఈ విధంగా రొటేట్ అవుతూ సర్క్యులేట్ అవుతూ వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎప్పుడైతే మనం ఇంజిన్ స్టార్ట్ చేస్తామో వాటర్ జాకెట్స్లో ఉన్నటువంటి వాటర్ హీట్ అయ్యి హోస్ పైప్ ద్వారా రేడియేటర్ యొక్క అప్పర్ ట్యాంక్ నాకు చేరుతాయి అన్నమాట. హోస్ పైప్ ద్వారా రేడియేటర్ యొక్క అప్పర్ ట్యాంక్ నాకు చేరినప్పుడు మరలా కాపర్ ట్యూబ్స్ ద్వారా లోయర్ ట్యాంక్ నాకు చేరే సమయంలో ఎదురుగా వచ్చే గాలి మరియు వెనకున్నటువంటి ఫ్యాన్ గాలి గ్రహించుకొని హీట్ వాటర్ని కూల్ చేస్తూ లోయర్ ట్యాంకులోని చేరి అక్కడి నుంచి మరలా సిలిండర్ హెడ్ యొక్క వాటర్ జాకెట్ నాకు సర్క్యులేట్ అవుతాయి అన్నమాట. ఇదే విధంగా వరుసగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా స్టూడెంట్స్? మరలా ఒకసారి అన్ని రిపీట్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్ ఏం చెప్పుకున్నాం? కూలింగ్ సిస్టమ్ అసలుకి ఎందుకు మనకు అవసరం అయ్యాయంటే, నెసెసిటీ ఆఫ్ కూలింగ్ సిస్టమ్ ఎందుకు అవసరం అయ్యాయంటే, ఒక సిలిండర్లో ఫీల్ బర్న్ అయినప్పుడు ఉష్ణోగ్రత పెరిగిద్ది అనమాట. ఆ ఉష్ణోగ్రత సుమారు ఎంత డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంటుందా అంటే సుమారు 2200
డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది అనమాట. అందుకని ఆ ఉష్ణోగ్రత వద్ద ఇంజన్లోని పార్ట్స్ ఎక్స్పెండ్ అయ్యి సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరియు ఇంజన్ లూబ్రికేట్ ఆయిల్ యొక్క విస్కాసిటీ సాంద్రత తగ్గిపోద్ది అన్నమాట. సో ఇంజన్ వర్కింగ్ కండిషన్లో ఉండే విధంగా హీట్ని లెవలింగ్ చేస్తూ ఉండటానికి కూలింగ్ సిస్టమ్ని ఉపయోగిస్తాం అన్నమాట. అదేవిధంగా కూలింగ్ సిస్టంలో టైప్స్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్. కూలింగ్ సిస్టాలు 3 రకాలు. 1 ఎయిర్ కూలింగ్ సిస్టమ్, 2 వాటర్ కూలింగ్ సిస్టమ్, 3 లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. 1 ఎయిర్ కూలింగ్ సిస్టమ్, 2 వాటర్ కూలింగ్ సిస్టమ్, 3 లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. అదేవిధంగా ఇది ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అన్నమాట. ఎయిర్ కూలింగ్ సిస్టంలో పార్ట్స్ సిలిండరు, వాల్వ్ ప్యాసేజ్ ఆర్ పోర్ట్, వాల్వ్ ప్యాసేజ్ ఆర్ పోర్ట్, సిలిండర్, మెటల్ పిన్స్, సిలిండర్ మెటల్ పిన్స్. ఈ విధంగా ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఇంజిన్ ఉంటుందన్నమాట. ఈ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ని 2 వీలర్స్లో కానీ ఉపయోగిస్తారు. 2 వీలర్స్ అనగా స్కూటర్స్, మోపెడ్స్ మొదలైనటువంటివి ఉపయోగిస్తారు. మరియు చిన్న చిన్న స్టేషనరీ ఇంజిన్స్లో కూడా ఉపయోగిస్తాను అన్నమాట. ఇప్పుడు ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఎలా వర్కింగ్ చేస్తుందా అంటే, మనం వెహికల్ని స్టార్ట్ చేసి ముందుకెళ్ళినప్పుడు ఎదురుగా వచ్చే గాలి ఈ మెటల్ ఫిన్స్ అనేది గ్రహిస్తాయి అన్నమాట. గ్రహించి ఇంజిన్ని కూల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎయిర్ కూలింగ్ సిస్టమ్ జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా కొన్ని స్టేషనరీ ఇంజిన్స్లో చిన్న ఫ్యాన్ కూడా బిగించబడి ఉంటుంది. ఆ ఫ్యాన్ గాలి మెటల్కి తగిలటం వల్ల, గ్రహించడం వల్ల ఆ ఇంజిన్ కూడా కూల్ అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ కూలింగ్ సిస్టమ్. వాటర్ కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి థర్మోసైఫన్ సిస్టమ్, 2 పంప్ సర్క్యులేషన్ సిస్టమ్. వాటర్ కూలింగ్ సిస్టమ్ 2 రకాలుగా ఉంటుంది. 1 థర్మోసైఫన్ సిస్టమ్, 2 పంప్ సర్క్యులేషన్ సిస్టమ్. థర్మోసైఫన్ సిస్టంలోకి వచ్చేసరికి పార్ట్స్ ఇంజిన్, హోస్ పైప్స్, రేడియేటర్, అప్పర్ ట్యాంకు, లోయర్ ట్యాంకు, డ్రైన్ ప్లగ్, ప్రెజర్ క్యాప్, కాపర్ ట్యూబ్స్ అన్నమాట. ఇందులో వర్కింగ్ ఎలా ఉంటుందా అంటే, ఎప్పుడైతే మనం ఇంజిన్ స్టార్ట్ చేస్తామో సిలిండర్ హెడ్ చుట్టూ వాటర్ జాకెట్స్ అరేంజ్ చేయబడి ఉండి, అందులోని వాటర్ ఎప్పుడైతే ఇంజిన్ స్టార్ట్ చేస్తామో వేడిగా మారి ఆ హీట్ వాటర్ హోస్ పైప్ ద్వారా రేడియేటర్ యొక్క అప్పర్ ట్యాంక్లో చేరుతాయి. రేడియేటర్ యొక్క అప్పర్ ట్యాంక్లో చేరినప్పుడు ఆటోమేటిక్గా కార్పర్ ట్యూబ్స్ ద్వారా లోయర్ ట్యాంక్లోకి చేరుతాయి అన్నమాట. ఈ చేరే సమయంలో ఎదురుగా వచ్చే గాలి మరియు వెనక ఉన్నటువంటి ఫ్యాన్ గాలిని కార్పర్ ట్యూబ్స్ గ్రహించి వేడి వాటర్ని చల్లని కూల్ వాటర్గా మారుతాయి అన్నమాట. కూల్ వాటర్గా మార్చి మరలా వాటర్ జాకెట్స్ నాకు చేరుతాయి. ఈ విధంగా వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా వాటర్ సర్క్యులేట్ అయ్యే సమయంలో వాటర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఉష్ణోగ్రత వల్ల వాటర్ ఎవాపరేట్ అయ్యి తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు వాటర్ లెవెల్ తగ్గిపోవటం వల్ల మళ్ళీ సర్క్యులేషన్ సిస్టంలో తేడాలు వస్తాయి. అందుకని మనం ఎప్పుడు కూడా ఈ థర్మోసైఫన్ సిస్టంలో వాటర్ లెవెల్ తగ్గకుండా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? ఈ విధంగా కూలింగ్ సిస్టమ్ మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి థ్యాంక్ యూ.